వాళ్ళ ఫ్రెండ్స్ మేమందరం విడిపోతాం. ఎన్ని ఇయర్స్, ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుంచి ఉంటున్నాం ఇక్కడ. మేమందరం ఒక అంటే ఏం అర్థం కావట్లేదు. అంటే ఒక్కసారికి బిల్డింగ్ అంతా వేరైపోతుందంటే ఏం అనిపించట్లేదు అసలు. సర్ప్రైజ్. ఎప్పటి నుండి ఉంటున్నారమ్మా ఇక్కడ? మేము వచ్చేసి 5 ఇయర్స్ నుంచి ఉంటున్నాము. 5 ఇయర్స్ నుంచి మాకు మంచిగా ఫ్రెండ్స్ అయ్యారు. అంటే ఆంటీస్ కూడా మాతో మంచిగా మాట్లాడుతారు. డాన్సెస్ ఇవన్నీ మంచిగా చేస్తాం మేము. ఒక్కసారిగా అసలు కట్ అయిపోవాలి ఫ్యామిలీ అంటే అవ్వదు. అది దానికి బాధ అనిపిస్తుంది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ న్యూస్ చూడాలంటే నాకు షాక్ అయిపోయింది. నేనైతే షాక్ అయిపోయాను. మా ఫ్యామిలీ మొత్తం అప్సెట్ అయిపోయారు. అంటే మంచిగా ఇంటీరియర్స్ చేయించుకున్నాము, మంచిగా బెడ్రూమ్స్ మంచిగా ఉన్నాయి. అన్నీ ఒక్కసారికి వెళ్ళాలంటే ఇక్కడ మేము ఎక్కడికి వెళ్ళాలి? అది చాలా మిమ్మల్ని వేరే దగ్గరికి వెళ్ళిపోవాలంటున్నారు, అక్కడ ఇస్తామంటున్నారు కదా? అక్కడ ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉండవు. అది ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి ఉంటాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్లాంటి ఫెసిలిటీస్ అక్కడ అస్సలు ఉండవు. అందుకని అపార్ట్మెంట్ వదలాలంటే ఎట్లనో అనిపిస్తుంది మాకు. ఏం చెప్తారు మా సీఎం రేవంత్ రెడ్డి గారికి? ఏమైనా చెప్తావా? అంటే సీఎం గారు మా అపార్ట్మెంట్ని కూల్చొద్దు, డెవలప్మెంట్ చేయాలంటే మూసీన్ చేయండి, లేకపోతే మీరు కట్టుకోవాలంటే ఆ బాబు ఘాట్లో కూడా కట్టుకోవచ్చు, కానీ మీకు మా అపార్ట్మెంటే ఎందుకు కావాలనేది నాకు అర్థమైతలేదు. అది అది గుజరాత్లో పుట్టారు కదా ఆయన. గుజరాత్ సైలెంట్ ఉన్నట్టు ఈ హైదరాబాద్లో అంతా హడావిడి ఎందుకు అన్న క్వశ్చన్ అడుగుతున్నాను.